ఆదమరిస్తే చాలు ఇట్టే ఏటీఎం కార్డులో మనీ మాయం. డబ్బుల కోసం ఏటీఎం వెళ్తే మనకు కావాల్సిన మనీ తీసుకొని వచ్చేస్తాం. కానీ అక్కడ మాటే వేసే కేటుగాళ్ళు చేతిలో పడితే ఇక అంతే సంగతులు. మరి నెల్లూరు జిల్లాలో చాకచక్యంగా ఏటీఎం నుంచి నగదును కాజేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసి నగదు కాజేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి స్వైపింగ్ కార్డ్స్, కార్డ్ రీడర్, ల్యాప్టాప్, కారుతో పాటు 7.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ ఏటీఎం ఆఫెండర్స్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్లో మెయిన్ నెల్లూరు ఫోర్ట్ టౌన్ పోలీస్, సిసిఎస్ టీమ్స్ అండ్ కొన్ని స్పెషల్ టీమ్స్ కోఆర్డినేట్ చేస్తూ ఈ గ్యాంగ్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ డీటెయిల్స్ చూస్తే బేసిక్లీ ఇది ఏటీఎం కార్డ్స్ స్కిమ్ చేసుకొని ఆ కార్డ్స్ క్లోన్ చేస్తూ ఏటీఎంస్ నుంచి దొంగ వేలో డబ్బు డ్రా చేస్తూ ఉంటారు. సో బేసిక్ మోడస్ ఆపరాండి ఏంటంటే వీళ్ళు ఒక ఏటీఎం సెంటర్కి పోతారు. అక్కడే ఎవరైనా కొంతమంది ఓల్డ్ పర్సన్స్ కానీ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని చూసి వాళ్ళని టార్గెట్ చేస్తూ అక్కడే వాళ్ళని హెల్ప్ చేయాల్సిందిగా యాక్ట్ చేస్తూ వాళ్ళ కార్డ్ వాళ్ళ దగ్గర నుంచి తీసి చేతిలో ఒక చిన్న మ్యాగ్నెటిక్ కార్డ్ రీడర్ దాచిపెట్టుకొని దాంట్లో స్వైప్ చేసుకొని ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ మొబైల్ ఫోన్లో బ్లూటూత్ ద్వారా వెళ్ళిపోతాయి. తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడైతే పిన్ కొడతారో ఆ పిన్ నంబర్ కూడా వీళ్ళు పైనుంచి చూస్తూ ఉంటారు, రికార్డ్ చేసిస్తారు. సో ఎవరైతే డబ్బు డ్రా చేయడానికి వచ్చారో ఆయనకి ఏమీ అర్థం కాదు, ఆయన వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు అక్కడి నుంచి కార్డ్ రీడ్ చేసిన తర్వాత ఇంకొక కొత్త కార్డులో రైట్ చేసుకొని ఇంకొక కార్డ్ తయారు చేస్తారు. పిన్ నంబర్ ఆల్రెడీ చూసేశారు కాబట్టి ఆ పిన్ నంబర్ మళ్ళీ వాడుకొని ఆ ఏటీఎం లేదంటే ఆ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. సో ఈ గ్యాంగ్లో బేసిక్లీ ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవటం జరిగింది. ఈ ముగ్గురు హర్యానా స్టేట్లో భివానీ జిల్లా నుంచి ఉన్నారు. వీళ్ళు కన్ఫెషన్ బట్టి దాదాపు లాస్ట్ 3 years నుంచి ఇలాంటి ఏటీఎం ఆఫెన్సెస్ చేస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలా లావిష్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఆఫెన్స్కి వయా ఫ్లైట్ వస్తారు. ఫ్లైట్ ద్వారా వచ్చి అక్కడే జూమ్ రెంటల్ కార్ ఒకటి బుక్ చేస్తారు. జూమ్ రెంటల్ కార్ ద్వారా ఆఫెన్సెస్ డిఫరెంట్ సిటీస్లో హైవేస్లో పోయి చేస్తూ ఉంటారు. సో టోటల్ వీళ్ళ దగ్గర నుంచి దాదాపు మన ఏపీ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్లో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ పరంగా 49 కేసెస్ ఏటీఎం ఆఫెన్స్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 7 lakh క్యాష్, స్పేర్ ఏటీఎం కార్డ్స్, స్కిమ్మింగ్ మషిన్ రీడర్, రైటర్ డివైసెస్ కూడా దొరికాయి. అవి కాకుండా మొబైల్ ఫోన్లో కూడా పాత ఏదైతే కార్డ్స్ లాస్ట్ 1.5 years నుంచి వీళ్ళు చేశారు ఆ సంబంధించి డీటెయిల్స్ కూడా కొన్ని కార్డ్స్ది ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు కన్ఫెషన్ పరంగా దాదాపు 1000 ఆఫెన్సెస్ పైన మొత్తం దేశంలో చేశారు. 14 different స్టేట్స్లో చేశారు మూవ్ అవుతూ. సో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అన్ని చోట్ల, బెంగళూరు ఇన్ కర్ణాటక డిఫరెంట్ ప్లేస్లో వీళ్ళు ఆఫెన్సెస్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్ పరంగా ఈ డీటెయిల్స్ వీళ్ళ ముద్దాయి ఫొటోస్ అండ్ క్రైమ్ డీటెయిల్స్ మిగతా రాష్ట్రాలకి కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా అక్కడే DCRBs అండ్ SCRBsలో విచారిస్తున్నారు. వీళ్ళ మీద ఇంకా ఫర్దర్ ఏమైనా కేసెస్ ఉంటే అవి కూడా యాడ్ అవుతాయి. కానీ ప్రిలిమినరీగా 49 కేసెస్ ఇమీడియట్లీ హ్యావ్ బిన్ డిటెక్టెడ్. సో మన స్టేట్లో కూడా నెల్లూరు జిల్లాలో దాదాపు 16 కేసెస్ వీళ్ళ మీద నమోదై ఉన్నాయి. అండ్ అవి కాకుండా విశాఖపట్నం సిటీ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, అనంతపూర్, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, హైదరాబాద్,
వనపర్తి, మహబూబ్ నగర్ ఇంతకుముందు ఉండింది, ఆ ఏరియాస్లో కూడా వీళ్ళు ఆఫెన్స్ చేశారు, మెదక్, ఆదిలాబాద్ ఏరియాస్లో కూడా. సో దీంట్లో మెయిన్ హార్డ్ వర్క్ మన ఐటీ కోర్ టీమ్, సైబర్ టీం వాళ్ళు చేశారు. ఈ అంతా లాస్ట్ కొన్ని నెలల నుంచి వీళ్ళు డీటెయిల్స్ సహకరించి వీళ్ళు ఫోన్ నంబర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఫోన్ నంబర్ ద్వారా ఫర్దర్ జూమ్ కార్కి అప్రోచ్ అయ్యి మొత్తం డీటెయిల్స్ సేకరించడం జరిగింది. తర్వాత వీళ్ళ మూవ్మెంట్స్ మీద స్పెసిఫిక్ దృష్టి పెట్టడం జరిగింది.